एक व्यक्ति जो गाय और भैंस का दूध निकालता हो, लोगों को घर घर जाके दूध पहुंचाता हो, जिसकी जिंदगी उनके इर्द गिर्द घूमती हो, क्या कभी वो सोच सकता है, कल्पना कर सकता है कि उसकी जिंदगी ऐसी बदल सकती है कि लोग उसके ऑटोग्राफ लें, लोग उसके साथ सेल्फी लें? इसलिए मैं कहता हूं कि सपने पूरे होंगे नहीं, हो रहे हैं। तुम्हारी मेहनत, तुम्हारा हार्डवर्क, डेडिकेशन, really we salute you, Manne Manohar and Shyamla. Good proud of you. Winning team, proud to recognize Manne Manohar and Shyamla. Double universal crown. Director. A true achievement is not an achievement of oneself, but an achievement of the life touched during the journey of his or her own destiny. You have proven to be champion. We are proud of your accomplishment. We love you, winning team February 2024. నార్మల్ వ్యక్తులు ఇంత మంచి సెలబ్రిటీ లైఫ్ లీవ్ చేస్తున్నామంటే అది ఓన్లీ అండ్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి రికగ్నేషన్, ఇంత సెలబ్రిటీ లైఫ్ అసలు మాటలు కూడా రావడం లేదు, అంత హ్యాపీగా ఉంది. ముందుగా మా అప్లయన్స్ అందరికీ అప్ టు ఎస్పీ బాలన్ సార్ వరకు నా పాదాభివందనాలు, మా లైఫ్ చేంజ్ చేసినందుకు. మేము అగ్రికల్చర్ చేసేటోళ్ళమండి, అట్లే డైరీ ఫామ్ నడిపించుకుంటూ మా లైఫ్ ఏదో సాగుతున్న టైంలో మేము మంచిగా బతకాలనే కోరికలు అనేటివి ఉంటుండే, కానీ వచ్చే ఇన్కమ్ అసలు చాలని జీవితం అన్నట్టు ఉంటుండే. అలాంటి లైఫ్లో వెస్టేజ్ ఒక అదృష్టంలా వచ్చింది మాకు. ఈ అదృష్టాన్ని మేము కాదనుకుంటే ఎక్కడ ఉండేవాళ్ళమో, కానీ దాన్ని తీసుకొని హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఒక అగ్రికల్చర్ చేసుకుంటూ వంట చేసే మనిషి అన్ని పనులు వస్తాయి బయట, కానీ వెస్టేజ్లోకి వచ్చిన ఒక్క పని మాత్రం రాదు, అది మాట్లాడడం. ఈ మైక్ పట్టుకొని మాట్లాడడం అంటే చాలా భయం అవుతుండే, కానీ విన్నింగ్ టీం స్టూడెంట్గా ఉండడం వల్ల ఈ మైక్ పట్టుకొని మాట్లాడడం కూడా వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. లేడీస్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది లేడీస్ సింగిల్గా చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసి కూడా మనం మూమెంట్ అవ్వచ్చు. మేమిద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇంత తొందరగా సక్సెస్ వచ్చిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు, అది వెస్టేజ్లో. ఇంకా గుడ్ మార్నింగ్. మాది గజ్వెల్ దగ్గర ఒక చిన్న విలేజ్, అక్కడి నుంచి రావడం జరిగింది. నేను ఇక్కడ రాకముందుకు చాలా వర్క్ చేసిన, నాకు మిల్క్ డైరీ అండ్ సెంటరు రెండు నడిపించేవాడిని. చాలా రోజుల పాటు చేసినాము, ఒక 5 years వరకు. తర్వాత అంతకుముందుకు ఏం చేసామని అంటే ఒక సేల్స్ మ్యాన్గా పనిచేయడం జరిగింది. ఇంటర్ చదువుకుంటూ, డిగ్రీ చదువుకుంటూ సేల్స్ మ్యాన్గా ఒక 4 years వరకు చేసినాం మేము. నేను అప్పుడు మ్యారేజ్ కాకముందుకు అప్పుడంటే ఎట్లా ఖర్చులు వెళ్ళేది, నెలకు 15,000 రూపాయలు. దాంతో నా పెట్రోల్ ఖర్చు, నా మెయింటెనెన్స్ మాత్రం వెళ్ళేది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే అంతకుముందుకు వచ్చే అమౌంట్ సరిపోకపోతుండే. అలా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇంటికి రావడం జరిగింది. మాది లవ్ మ్యారేజ్. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకటి ఆలోచించిన, ఏదైతే ఒకటి చెయ్యాలి, మనకంటూ ఏదైనా సొంతంగా వర్క్ చేసుకోవాలి, ఒకరి కింద పని చేస్తే అట్లనే ఉంటుంది అని చెప్పేసి ఆలోచించేవాడిని. అలా చేస్తుండగా నాకు ఒక థాట్ వచ్చింది, డైరీ ఫామ్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఎట్లాగో మనకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే కదా అని చెప్పేసి ఆలోచించేవాడిని. ఆ తర్వాత ఒకరోజు నేను డెసిషన్ తీసుకొని నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది, మిల్క్. తర్వాత ఆ రోజు చిన్నగా స్టార్ట్ చేసిన. ఆ తర్వాత కొంచెం చిన్నగా లాభాలు రావడం వల్ల కొంచెం ఖర్చులు వెళ్తూ ఉన్నాయి, ఫ్యామిలీ మెయింటెనెన్స్ వెళ్తూ ఉంది. అలా కొనసాగిస్తూ అలా కొంచెం మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అలా డైరీ ఫామ్
సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రెండింటిలో ఇన్కమ్ బాగానే ఉంది. అలా చేస్తూ కొన్ని ఒక 1-2 ఇయర్స్ గడిచిన తర్వాత మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలి. వచ్చే ఇన్కమ్ బాగానే ఉంది, 25,000 వరకు 30,000 వరకు వస్తుంది అన్నీ పోను. అలా చేస్తూ ఇంకా కొంచెం ఏదైనా చేయాలన్న ఆలోచనతో నేను ఏం చేసిన అంటే క్యాబ్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఉన్న కార్ తీసుకొని ఒక డ్రైవర్ని పెట్టి నడిపించడం, కానీ అలా సక్సెస్ ఏం రాలేదు. అలా చాలా నష్టం వచ్చింది. అక్కడ కూడా ఒక 4-5 లక్షల అప్పు అయింది. అప్పుడు అయినాక తర్వాత ఇది ఎట్లా చేయాలి, ఇక్కడ మళ్ళీ డైరీ ఫామ్ లాస్ వస్తుంది, ఇక్కడ ఇలా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిన అంటే అదొక 1 ఇయర్ వరకు అలాగే ఉంది, కానీ అక్కడ ఎలాంటి లాభం రాలేదు. ఈ డైరీ ఫామ్లో ఏదైతే డబ్బులు వచ్చేదో ఈ డబ్బులు కాస్త అక్కడ ఖర్చు అయ్యేది మాకు. అలా చేస్తూ కొన్ని రోజులు గడిచింది. తర్వాత డైరీ ఫామ్ కూడా కొంచెం నష్టం వచ్చింది. మళ్ళీ ఏం చేసిన అంటే ఏదైనా చేయాలి, ఇంకా మనం ఆల్రెడీ చేస్తున్న టైంలోనే తర్వాత నేను ఐటీసీలో ఒక 4.5 సంవత్సరాలు చేసినా కాబట్టి అక్కడ ఆలోచనతో నేను ఏం చేసిన అంటే సొంతంగా ఏజెన్సీ లెక్క పెట్టుకొని నేనే సొంతంగా నడిపించుకునేవాడిని. అక్కడ కూడా చాలా మంచి ఇన్కమ్ వచ్చింది. వచ్చిన తర్వాత అలా చేస్తూ ఇదివరకు ఏదైతే నేను డైరీ ఫామ్ నష్టమైందో అదే డైరీ ఫామ్ మళ్ళీ పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఉందో ఆ వర్క్ని కంటిన్యూగా చేసినాము. అలా ఇన్కమ్ మంచిగానే వచ్చింది. కానీ ఎట్లా అంటే మేము అలా చేస్తున్నాం. పొద్దున్న 4 గంటల నుంచి నైటు 12 గంటల వరకు పనే ఉంటుంది, కానీ ఇన్కమ్ చూస్తే అంతే వస్తుంది. కాబట్టి ఆలోచించడం ఇంకా ఏదైనా చేయాలనే తపనతోటి, ఎందుకంటే ఇంకా ఏదైనా చేస్తేనే మనకు బాగుంటుంది, నలుగురిలో మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చేస్తూ కొన్ని రోజుల తర్వాత అలానే కంటిన్యూ చేసినాము. తర్వాత మనకు వెస్టీజ్ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇక ఎందుకంటే ఏ కంపెనీలో చేసినా కానీ ఇదే ఉంటుంది, మనం ఇలా సక్సెస్ అవుతామో కామని చెప్పేసి ఒక 6-7 మంత్స్ అంతా టైం అంతా వృధా చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు అనుకున్నా ఒక మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకున్న అందరూ కూడా లేస్తున్నారు, అందరికీ ఇన్కమ్ వస్తుంది, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, నేను ఈ లెవెల్ ఉన్నాను, అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే నాకు కూడా నమ్మకం వస్తలేదు. కాబట్టి అలా మళ్ళీ ఇంకో మీటింగ్ వెళ్ళడం, ప్రతి సండే మీటింగ్ వెళ్ళడం జరిగింది. మా అప్లైన్ జల శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యి తర్వాత ప్రతి మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఏమైందంటే నేను అక్కడ కమిట్మెంట్ తీసుకున్నాను. ఎప్పుడైతే బొగ్గులకుంట మీటింగ్ వచ్చానో ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇన్కమ్ లక్షలలో ఇన్కమ్ ఉంది, చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆ రోజు కమిట్మెంట్ తీసుకొని నేను ఎప్పుడైతే 7 మంత్స్ వరకు ఉంటున్నా, కానీ విలేజ్ ఊళ్ళో వాళ్ళు అంటారు కదా, ఇన్ని పనులు చేసినావు, నువ్వు ఇన్ని వర్క్స్ చేసినావు, ఇది కూడా చేస్తావా, ఇంకా నువ్వు దీంట్లో ఏం చేస్తావు, నీ వల్ల కాదు, మంచి వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్ల అవుతలేదు, నీ వల్ల ఎందుకు అవుతుంది అని చెప్పేసి తెలిసిన వాళ్ళు కొందరంటారు. తెలియని వాళ్ళు మళ్ళీ ఏదో డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్తున్నామేమరా అన్నట్టుగా కొందరు ఎగతాలు చేసేవాళ్ళు, చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయినా కానీ నేను ఒకటే డెసిషన్ తీసుకున్నా, నేను చేస్తే ఇదే వర్క్ చేయాలనే కమిట్మెంట్ తోటి వర్క్ చేయడం జరిగింది. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కూడా రాకపోయేవాడిని, పొద్దున వెళ్ళేవాడిని సాయంత్రం దాకా రాకపోయాను. అట్లా పనిచేసి ఫుల్ టైమ్గా చేయడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి మంచి ఇన్కమ్ తోటి తర్వాత కారు కూడా తీసుకోవడం జరిగింది. ఒక 8 మంత్స్ తర్వాత కారు తీసుకున్నా. డైమండ్ డైరెక్టర్లో ఉన్నప్పుడు నేను కారు తీసుకున్నాక అందరూ అంటున్నారు, ఇక అన్నీ చేసినావు, ఈ కార్లో తిరుగుతున్నావాను, డైలీ మనం ప్లాన్స్కి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తాం కాబట్టి మంచిగా నీట్గా రెడీ అయ్యి కార్లో వెళ్తున్నారు వీళ్ళు అని చాలామంది ఎగతాలు చేసేవారు. రిలేషన్లో అయితే అసలు నా టీంలో రిలేషన్ ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. మొన్న రీసెంట్గా వస్తున్నారు, మొన్న నుంచి అంతకుముందుకు అయితే ఒక్కరు కూడా లేరు. ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళు మేము చేస్తే వీళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారో అనే ఆలోచన వాళ్ళకి చాలా ఉండేది. అట్లా చేస్తూ వాళ్ళతో కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎట్లా అంటే వాళ్ళు మేము వేస్తే వీళ్ళకి వస్తుంది, వీళ్ళు ముందుకు వెళ్తారు అనే థాట్ వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళైతే అసలు మమ్మల్ని చిన్న చూపు చూసేవాళ్ళు. అసలు వీళ్ళు చెప్తే మేము వినన్నా, వీళ్ళు నిన్నమ్మని ఎట్లా ఉండే వీళ్ళు ఒక డైరీ ఫామ్ నడిపించుకున్న వ్యక్తి ఈరోజు కారులో వచ్చి మాకు చెప్తే మేము ఎందుకు వినాలి ఈరోజు అని చెప్పేసి నమ్మకపోయేటోళ్ళు. కానీ
ఒక్కసారి నేను అనుకున్నా వీళ్ళు ఈరోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మా దగ్గరికి వస్తారనే నాకు నమ్మకంతో నేను పని చేసుకుంటూ వెళ్ళినా. నేను సక్సెస్ చూడలే, నేను పని మాత్రమే దృష్టి పెట్టినా సక్సెస్ నా వెనకాల వచ్చింది. కాబట్టి ఇలా పని చేయడం వల్ల అందరికీ కూడా సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా నెగిటివ్స్ వచ్చినాయి, నోస్ వచ్చినాయి, అయినా కానీ నేను ఎవ్వరికి కూడా వీళ్ళని ఖచ్చితంగా నేను చేయాలి అనే పట్టుదలతో నేను పని చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ వెళ్ళినా ఈరోజు ఇక్కడ వచ్చిన దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే ముఖ్యంగా నేను ఢిల్లీ ఎఫ్ఆర్ వెళ్ళడం వల్ల అప్పుడు నేను డైమండ్లో ఉండే. ఢిల్లీ ఎఫ్ఆర్ వెళ్ళడం వల్ల అప్పుడు అనిపించింది, ఇంత 1000 మంది వచ్చిర్రు, ఇంత 1000 మంది కూడా ఇంత డ్రీమ్స్ ఉండి వీళ్ళు పనిచేస్తున్నారు, కానీ మనం ఇంకా సీరియస్గా చేయాలని చెప్పేసి ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నా ఢిల్లీలో. అక్కడ కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ ఎఫ్ఆర్ రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకా పూర్తి నమ్మకం వచ్చింది. నేనేమనుకున్నా అంటే చేస్తే ఇలా రికగ్నిషన్ చేసుకోవాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నా.